హలో గైస్, బుజ్జమ్మ ఫార్మ్స్లో సిద్ధసన్నారు రైస్ అవైలబుల్లో ఉంది. దిస్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫార్మర్స్, నో మిడిల్ మెన్ ఇన్వాల్వ్డ్. ఇఫ్ యూ వాంటెడ్ టు పర్చేస్, ప్లీజ్ DM us through the WhatsApp number or Instagram ID. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah I'm country boy stepping. Hello guys, welcome back to Explore with Chinnu. This is vlog 7, exploring sea life aquarium in Sydney. సిడ్నీలో ఉన్న ఒక పాపులర్ అట్రాక్షన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈసారి మేము అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. మేము ఫ్లెమింగ్టన్ నుంచి ట్రైన్ ఎక్కి సెంట్రల్కి స్టార్ట్ అయినాం. సిడ్నీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో ట్రావెల్ చేయడం చాలా ఈజీ. ట్రైన్ ఎక్కితే డిఫరెంట్ ప్లేసెస్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ కనిపించేది అట్లాసియన్ టవర్. ఇది సెంట్రల్ పక్కనే ఉంటుంది. అది రీసెంట్గా వరల్డ్ రికార్డ్ కొట్టింది, లైక్ యాజ్ టాలెస్ట్ కమర్షియల్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ విత్ 183 meters. సెంట్రల్ స్టేషన్కి రీచ్ అయ్యాక అక్కడ నుంచి టౌన్ హాల్కి ట్రైన్ చేంజ్ అయ్యాం. సెంట్రల్ నుంచి టౌన్ హాల్కి ట్రావెల్ చేసాం. టౌన్ హాల్ స్టేషన్కి రీచ్ అయ్యాక వూల్వర్త్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. వూల్వర్త్స్లో నేను వీరు కొద్దిసేపట్లు ఆడుకున్నాం. వూల్వర్త్స్లో కొన్ని స్నాక్స్ తీసుకొని పే చేసి ఎగ్జిట్ అయ్యాం. ఈ ప్లేస్ ఫోటోగ్రఫీకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. లాంగ్ వాక్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళినప్పుడు మధ్యలో కొంచెం లైట్ ఫుడ్ అండ్ స్నాక్స్ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మేము కొంచెం లైట్గా తిని నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయినాం. మేము అక్కడ తినే గ్యాప్లో వీరు అక్కడ బర్డ్స్ తోటి ఆడుకుంటున్నాడు. టౌన్ హాల్ నుంచి సీ లైఫ్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సిడ్నీ సిటీ స్ట్రీట్స్లో వాకింగ్ చేస్తూ వెళ్ళడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మధ్యలో సిటీ బిల్డింగ్స్, బిజీ స్ట్రీట్స్ అండ్ స్లోలీ డార్లింగ్ హార్బర్ సైడ్ రీచ్ అయినాం. మీరు వ్లాగ్ 4 చూసుంటే ఈ ప్లేస్లోనే ఫైర్ వర్క్స్ జరిగాయి. ఫైనల్లీ మేము సీ లైఫ్ సిడ్నీ అక్వేరియంకి రీచ్ అయినాం. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే టౌన్ హాల్ ఆర్ విన్యర్డ్ సైడ్ నుంచి ఈజీగా వాక్ చేసి రీచ్ అవ్వచ్చు. వీకెండ్ కాబట్టి క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఒక స్మాల్ టిప్, టికెట్స్ అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెటర్, ఎస్పెషల్లీ వీకెండ్స్ అండ్ హాలిడేస్ టైంలో.
అక్కడ అన్న అండ్ యోగి టికెట్స్ బుక్ చేస్తున్నారు. అక్కడ మీరు చూస్తే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏది మీరు వెళ్ళాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని టికెట్ పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడ కనిపించేదే సిడ్నీ టవర్ ఐ. ఇప్పుడు సీ లైఫ్ సిడ్నీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వాళ్ళు టికెట్ స్కాన్ చేసుకుంటారు. అది అయిపోగానే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళగానే డిఫరెంట్ మెరీన్ యానిమల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినాం. అక్కడ వీరు అయితే చాలా ఎక్సైటెడ్ ఉండే ఫిషెస్ని చూస్తూ. స్లోగా వాక్ చేస్తూ డిఫరెంట్ సెక్షన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళినాం. మనకు ప్రతి దగ్గర ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ సెక్షన్ ఏంటి అండ్ టాయిలెట్స్ ఎక్కడ అని. కలర్ఫుల్ ఫిష్, హ్యూజ్ అక్వేరియమ్స్ అండ్ అండర్ వాటర్ వ్యూస్. ఎవ్రీ సెక్షన్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తే మనకు స్క్రీన్లో పెంగ్విన్ కనిపిస్తుంది. ఇలా ప్రతి ఫిష్ పక్కన మనకు స్క్రీన్లో దాని నేమ్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఈ ఫిషెస్ని చూసి అవి నిజంగానే ఉన్నాయా లేకపోతే బొమ్మలా అని అర్థం కాలేదు.
కొన్ని ప్లేసెస్లో ఫిషెస్ చాలా క్లోజ్గా కనిపిస్తాయి. సో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ గ్లాస్ కొంచెం లోపలికి ఉంటుంది. ఈ గ్లాస్ నుంచి చూస్తే మనం కొంచెం దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది. నేను పర్సనల్గా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చూడడం. నాకైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ సెక్షన్లో వాళ్ళు మనల్ని ఫోటో తీస్తారు అండ్ వాళ్ళు మనకి స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో వాళ్ళు తీసిన ఫోటో మనం చూసుకోవచ్చు. మీకు ఈ ఫిష్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. బట్ అక్వేరియంలో ఒక సెక్షన్ కోసం మేము ఎస్పెషల్లీ చాలా వెయిట్ చేస్తున్నాం. అదేంటో మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. ఇక్కడ యెల్లో ఫిష్ మిగతా ఫిషెస్ని డామినేట్ చేసింది. ఈ ఫిష్ అయితే చాలా డిఫరెంట్గా ఉండే. ఇక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి వాటర్లో. అవి మనం టచ్ చేయొచ్చు వెరీ లైట్లీ. అక్కడే ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను అక్కడ ఒక ఫిష్ని టచ్ చేద్దామని ట్రై చేస్తుండే. ఈ ఫిష్ కూడా చాలా వింతగా ఉండే. మీకు ప్రతి దగ్గర ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి, ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ ఫ్లాష్ అని.
ఫైనల్లీ మేము షార్క్స్ని చూడడానికి రీచ్ అయ్యాము. కానీ ఆ షార్క్ అక్వేరియంలో మేము చూసిన సీన్ ఏంటి, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. అంటిల్ దెన్, డూ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ చిన్ను and stay tuned for episode 2, and thank you for watching, guys.